అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి మార్గశిర మాసంలో అంటే ఈ సంవత్సరం మనకి డిసెంబర్ అనేది లాస్ట్ కదండి. అయితే చివరి ఈ సంకట చతుర్థి అనేది ఎప్పుడు వచ్చింది, చవితి తిథి సాయంత్రం ఏ వేళ ఉన్నది, అలాగే ఈ నెల నామం పేరు, పీఠం పేరు, ముఖ్యంగా చంద్రోదయ సమయాలు అన్నీ కూడా తెలుసుకుందామండి. దాంతోపాటుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన యొక్క వీడియోని చూస్తూ నాకు మంచి సపోర్ట్ అనేది ఇవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం రామదాస్ స్వామి గారు ఫోన్లోనే ఏ సమస్య అయినా కూడా అది వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలు, జ్ఞాపక శక్తి, రాజకీయం, పెళ్లి, ప్రేమ, వివాహం, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, నాగదోషాలు, చెడు దోషాలు, ఇలా ఏటికైనా కూడా యంత్రములు ఇస్తారండి. మీరు ఫోన్లోనే వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన చవితిని మనము సంకట చతుర్థిగా జరుపుకుంటాము. అంటే బహుళ చవితినే మనం సంకట చతుర్థి జరుపుకుంటాము. ఇది ఆ శివయ్య నుంచి మనకు వచ్చిన ఒక వరం లాంటిది. ఎందుకంటే ఆ వినాయకుడిని మనం ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి రోజు పూజిస్తాం కదండి. అప్పుడు అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథిని మనం జరుపుకుంటాం అన్నమాట. కానీ ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథినే సంకట చతుర్థిగా జరుపుకుంటాము. ఎంతటి అవకాశము మన హిందువులకు మాత్రమే అని చెప్పుకోవాలి. అయితే ఇది ఎప్పుడు వచ్చింది ఈ డిసెంబర్లో అని చూసుకున్నట్లయితే బుధవారం మనకు చవితి తిథి ఉదయం 11:56 ప్రారంభమై గురువారం చవితి తిథి మధ్యాహ్నం 12:08 వరకు ఉంటుంది. ఉదయం తిథి మనకు లెక్కే, కానీ ఇది మనకు చంద్రోదయ సమయంతో చంద్ర పూజతో మనకు అవసరం కాబట్టి మధ్యాహ్నంతో కూడిన చవితి తిథి కూడా ఉంది కాబట్టి డిసెంబర్ 18 బుధవారం చేసుకోవాలి. మాసం పేరు మార్గశిర మాసం, పీఠం పేరు దుర్గా పీఠం, నామం పేరు అకృత మహాగణపతి. మనము మన పూజలో ఓం అకృత మహాగణపతి ఏ నమః అని 11 సార్లు అక్షితలతోనూ గరికతోనూ పూజించుకోవాలి. ఆ తర్వాత వీలైతే 108 సార్లు కూడా ఈరోజు ఈ నామంతో పూజించుకుంటే సకల శుభాలు చేకూరుతాయి. అయితే చంద్రోదయ సమయాలు చాలా ముఖ్యం కదండి. ఆంధ్రప్రదేశ్లో 8:37, కర్ణాటకలో 8:57, తెలంగాణలో 8:45, ముంబైలో 8:52, వైజాగ్లో 8:40, చెన్నైలో 8:45 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు పూజ చేసుకోవాలి, లేదా మధ్యలోనే పూజ చేసేసి దీని తర్వాత ఉపవాసం అనేది విరమించుకోవాలి. అయితే మార్గశిర మాసంలో కొత్తగా ప్రారంభం చేయవచ్చా అంటే చేయవచ్చు. బుధవారంతో వచ్చింది కాబట్టి ఇంకా మంచిది. ఉపవాసం తర్వాత మనం మొదటిగా నువ్వులని స్వీకరించాలి. స్వామి దగ్గర పెట్టిన నువ్వు లడ్డూలు నోట్లో వేసుకొని ఉపవాసం అనేది విరమించి ఆ తర్వాత మనము ఏవైనా కూడా తినవచ్చు. ఉల్లిపాయ, ఎల్లుల్లి అనేది లేకుండా, తెల్లగడ్డ 2 లేకుండా తినాలి. ఈరోజు మీరు ఉపవాసం ఉండి చేయాలి, లేదా ముడుపు కట్టి ఉపవాసం ఉండి చేయాలి. అలా మేమేమి చేయలేము, మేము ఉద్యోగాలు చేసేవాళ్ళము అంటే కనీసం ఉపవాసమైనా ఉండి సాత్విక ఆహారం, పాలు, పండు అలాంటివి తీసుకొని సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడ ఎర్రటి పువ్వులు అలాగే గరికను స్వామికి సమర్పించి ఉపవాసం అనేది వీడవచ్చు. లేదా ఉపవాసం కూడా ఉండలేము అన్న వాళ్ళు కనీసం గుడికైనా వెళ్ళి రండి. సాయంత్రం అక్కడ హోమాలు, పూజలు అన్నీ చేస్తారు కదా, అవి చేసి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకున్నా కూడా స్వామి నెరవేరుస్తాడు. అంతటి మహత్తరమైన ఈ రోజే సంకట చతుర్థి. తప్పకుండా ఈ రోజును గుర్తుపెట్టుకొని అందరూ కూడా పూజ చేసుకోవాలని, ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.